South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదనుకో నువ్వు నన్నేం పీకలేవన్నయ్యా. కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఉడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లగలను. ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా. ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు? నువ్విలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసిందనుకో, నీ పేగులు తీసి మెల్ల. ఏం చేస్తారా నీ అన్న? ఏం చేస్తారా నీ అన్న? సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా. నీకే చెప్తున్నా. నోర్మీరా, ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది. లేవరా. నిన్ను వదిలిపెట్టనే. ఇవాళ నువ్వు అయిపోయావే. నీకు తెలీదు. తప్పరా. మేడం, ఆ పోకిరి వెధవలకి కోటింగ్ ఇవ్వటం సూపర్. ఈ రౌడీ వెధవలకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్. నాకు చిన్న డౌట్, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? ఊరికి కొత్తడువా? అయ్యో, మీకెలా తెలుసు మేడం? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి. పెడేల్ పీకాలి నా కొడుకుల్ని. కరెక్ట్ గా చెప్పారు మేడం. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ధూల్పేట్ సెంటర్ లో. ఏమే చెండిరాణి, ఏదో 4 రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందామని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా? ఏయ్, నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం. నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ముందు వెనక ఎవరు లేరన్నా, పక్కా కేరా ప్లాట్ఫామ్. ఊరంతా పెత్తనం చలాయిస్తుంది. ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది. ఓయ్ పోరే, నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు. నువ్వు మా మీద రౌడీజం చేస్తావా? ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి నిద్రపోడు. రేయ్, ఈ అనాథ శవాన్ని పాటికెత్తండి రా. దాన్ని వదలండి. అన్నా, ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ని అలా తరుగుతున్నారు? తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం, ముందు నీ పర్సు ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో, నా పర్సు పిక్ పాకెట్ రా. అన్నా, అదా కొట్లోకి దూరింది. రేయ్, కొట్లో కాదురా, కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా, ఎలా? ఆల్రెడీ 2 చీటీ చిరిగింది. కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకోండి. కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోటా. నోర్మువే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు? దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏంటే నువ్వు పాలకులు రానివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్. మా అన్నతోటి పెట్టుకుంటావా? ఏంటే మావాడిని కొడతావా? నిన్ను కొడతాను. ఇవాళ దీని పాడి కట్టాల్సిందేనా? అన్నా, దాన్ని లేపేయన్నా, లేపేయ్. ఏయ్, ఏ సినిమా చూస్తున్నారైతే దాన్ని కుమ్మేయండి.
దున్నపోతున్నా ఎలా ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావా? ఆడదాన్ని కొట్టనే పోతున్నావేటి? అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు చూడుతాను సంగతి. వీడి పని అవుట్. నరసింహుడు అని పవర్ఫుల్ పేరు ఎట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావేటి? డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను. ఈ కొట్టలేడు. చాప్టర్ క్లోజ్. తీసుకో, వేసుకో. కోటా నరసింహుడు పాడె కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే. ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా. రేయ్ కొత్తం, ఏటక్క? చూడు, ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఏంటి? అలాగే అక్క. రైట్ రైట్. ఏమా ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు ఈ మూట పడిపోవడం చూసుకోలేదమ్మా? నా కలెక్షన్ డబ్బులయ్యా. ఏం లేపేలేదు కదా? లేదమ్మా. పర్వాలేదే, ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండుగ చేసుకో. హలో హలో. చెప్పు శారదా. ఏమండి, ఫోన్ కిరణ్కి ఇవ్వండి. కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది. అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. మీరేదో దాస్తున్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో, మీ మాటలు మీకే అర్థం కావు. అక్క, నీ దగ్గర పని చేస్తే పేమెంట్కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు, ఎల్లవో. రేపు మొండా మార్కెట్కి వచ్చాయి. బేతాడులాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటయ్యా నీ మ్యాటరు? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీసు వాడివేమోనని డౌట్. అవునమ్మా, నేను పోలీసునే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు. చూడు, నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును, నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు?
అన్వర్ ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తుంది. నాజర్ షట్టర్లు మూసేయ్. చేసేట దాన్ని. వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెరీ గుడ్. కిరణ్, మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు, మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే కిరణ్ బేడి అని పేరు పెట్టాడు. దేశపు తోటలోనా సైనికులం మనము, దేశపు కోటలోనా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మనకి దేశం. ఆహా భారతదేశం. మీ నాన్న తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది ఆ పేరొద్దని వాదించారు కూడా. కానీ మీ నాన్న వాటన్నిటినీ పక్కన పెట్టి నేనేదైతే నా డిపార్ట్మెంట్లో సాధించలేకపోయానో అది నా కూతురు ద్వారా సాధించి చూపిస్తానని శపథం చేశాడు. ఈ రోజు నువ్వెంతో కష్టపడి ఆయన మాట నిలబెట్టావమ్మా. కిరణ్, ఈ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎంత పేరు తెచ్చుకుందో అలాగే క్రిమినల్ యాక్టివిటీస్లోనూ కూడా అంతే పేరు తెచ్చుకుందమ్మా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి నువ్వే సరైన వ్యక్తివని నిన్నిక్కడికి పిలిపించానమ్మా. నీ కర్తవ్య దీక్షతో నువ్వు దీన్ని సాధిస్తావన్న నమ్మకం ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మేడం, మొదట్లో ఏరియాకు ఒక రౌడీ ఉండేవాడు. ఇప్పుడు వీధికి ఒక రౌడీని తయారు చేస్తున్నవాడే ఈ నాగా. చదువులేని వాళ్ళకి నిరుద్యోగులకు డబ్బాసి చూపించి తన అవసరాలకి వాడుకుంటూ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. వీడి పేరు డిసోజా. కనపడిన ప్రతి భూమి మీద కన్నేసి కబ్జా చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వాళ్ళ నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కొని వాళ్ళని అందులోనే తగలబెట్టి వాళ్ళ సమాధుల మీదే బిల్డింగ్స్ లేపుతూ ఉంటాడు. వీడే సెల్ ఫోన్ నరసింహ. వీడి ఆడపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వేశ్యాగృహాలకు అమ్మేస్తూ ఉంటాడు. సిటీలో అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నవాడే ఈ భూపతి.
అధికారి నుంచి కమిషనర్ వరకు అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. పేరుకు మాత్రమే సీఎం ఉంటారు, కానీ గవర్నమెంట్ని నడిపేది వీడే. వీడి పేరు ముని, అందరి పాలిట శని. వీడికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళని శ్మశానానికి పంపే వరకు నిద్రపోడు. వీళ్ళదంతా ఒక విచిత్రమైన క్యారెక్టర్. వీళ్ల చేతుల్లో ఎవరు చనిపోయినా వాళ్ళ దహన సంస్కారాలు వీళ్లే చేస్తారు. వాళ్ళ బూడిదని తీసుకెళ్లి మురిక్కాలంలో కలుపుతారు. వీడు భూపతి కొడుకు విక్కీ. తండ్రి కన్నా ఒక మెట్టు ఎక్కువే. వీడి కంట్లో ఏ ఆడపిల్ల పడ్డా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోడు. కాలేజ్, క్లబ్, పబ్బుల్లో డ్రగ్స్ని యువతకు అడిక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళ దుర్మార్గాలకి ఎంతో మంది అమాయక ప్రజలు నేటికి బలవుతున్నారు మేడం. వీటికి అంతం ఎప్పుడు అని మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి మేడం. స్టాప్ ఇట్. పోలీసులై ఉండి ఇలా పిరికి వాళ్ళ మాట్లాడడం మంచిది కాదు. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డని కడుపులో దాచుకుని ఎలాగైతే కాపాడుతుందో అలాగే చట్టాన్ని కాపాడడం ప్రతి ఒక్క పోలీసు వాడి కర్తవ్యం. పోలీసులు దేశానికే కంచుకోట లాంటి వాళ్ళు. మనల్ని ఢీ వాడే తప్పు చేయలేదమ్మా. వాడిని వదిలేమ్మా. అమ్మా నీకు దండం పెడతావమ్మా. వాడిని వదిలే. ఆపండి. ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు? ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు? స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి. దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు, మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా? సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా? పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు. పేదవాళ్ళట. మూటలు మోసేవాడు పేదవాడు కాదా? కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా? ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా? ఆటో నడిపేవాడు పేదవాడు కాదా? వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు. మీలాగా వాళ్ళందరికీ కల్లా, కపటం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి తెలియవు. మీరు మోసగాళ్ళు, సోంబేర్లు. కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి. అగరబత్తులు అమ్మండి, అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి, బట్టలు అమ్ముకోండి, కూలి పనికి వెళ్ళండి అయ్యా, ఆటో నడపండి,
వీధి వీధి తిరిగి కూరగాయలమ్మండి. కష్టపడి ఒక్క రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది. మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మారండి, మార్చుకోండి. 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం. వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం. బోలో భారత్ మాతాకి cheers cheers cheers. శారదా, మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ ఫోటో చూడండి. వీడి పేరు డానియల్. వీడి చాలా కేసులు ఉన్నాయి. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్, 2 VIP కిడ్నాప్ కేసెస్. ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం. గుడ్. దిలీప్, నా ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా. ఓకే నాన్న, వస్తానన్నా. అలాగేనమ్మా. వస్తానమ్మా. అలాగే. మిస్ కిరణ్ బేడి, వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీ మీద మా కంప్లైంట్ వచ్చింది. బై ద వే, దిస్ ఇస్ ద సర్చ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ మూవ్. Oh, you search there. ఏమండి? మిస్ కిరణ్ బేడి, మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నువ్వు జీవితాంతం పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు. అంతకంటే పెద్ద నేరం, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్ గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్. సో యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా? మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది. నేను చూపిస్తాను. దిలీప్, చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు. చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్. నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. వెల్కమ్ కిరణ్ బేడి, వెల్కమ్. ఎక్కడ చూసినా నీ ఫోటోలే, ఎవరిని కదిలించినా నీ గురించి పొగడ్తలే. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్. ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్, కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికి చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు. చావు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం రాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం.
నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20,000 పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి ₹1,00,000. అట్ట కూడబెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైనే హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. నువ్వు గనవా? మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ. హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ ని మెయింటైన్ చేస్తున్న వాడిని. నా గురించి నీకేం తెలుసు? ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి. వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా. ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తావ్. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పొలిపే నీకు? మా ఇంటికొచ్చి మా నాన్నకి వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడమ్స్ ఆర్డర్. ఇడియట్స్. హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యస్తురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు.